అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు చంద్రశేఖర్. నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అండ్ సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్. సో విఘ్నేశ్వరుడు ఎలాగైతే మనందరి విఘ్నాలని తొలగిస్తారో, నేను కూడా మీ ఫిట్నెస్ జర్నీలో విఘ్నాలు తొలగించడానికి అయితే తోడ్పడతాను. ఈ వినాయక చవితి శుభ సందర్భాన మనమైతే ఈ ఫిట్నెస్ ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇంట్లోనే ఉండి ఎలా వర్కౌట్స్ చేసుకోవాలో, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఏం చేయాలో మనమైతే ఈ ఛానల్లో చెప్పబోతున్నాం. సో మీరు కూడా ఎలాంటివో తెలుసుకొని ఫాలో అవుదాం అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ అనుకుంటారు ఫిట్నెస్ అంటే పెద్ద పెద్ద జిమ్లకి వెళ్ళాలి, ఫ్యాన్సీ డైట్స్ తీసుకోవాలి, అలాంటివన్నీ కాదండి. సింపుల్గా చెప్పాలంటే మన హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఈ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. సో దాంతో మన బాడీ అనేది ఫిట్గా అవుతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటాం. ఈ ఫిట్నెస్కి 3 పిల్లర్స్ అనేవి ఉంటాయండి. మొదటిది వచ్చి ఫుడ్, రెండోది వచ్చి మూవ్మెంట్ అండ్ మూడోది వచ్చి రెస్ట్. సో ఫుడ్ అనేది మన రైట్ వేలో తీసుకోవాలి. మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకో. మనకి ఇప్పుడు నూడిల్స్ అండ్ చికెన్ కబాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు నూడిల్స్లో చూసుకుంటే మనకి మైదా అండ్ ఆయిల్ అనేది కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇదే మన కబాబ్స్లో చూసుకుంటే మనకి ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఆయిల్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాట్ ఉంటుంది. మనం నూడిల్స్ తినాలా, చికెన్ కబాబ్ తినాలా అని చూస్తే మన న్యూట్రిషన్ పరంగా చికెన్ కబాబ్సే బెటర్ అండి. సో అలా మనం చూస్ చేసుకో. 2, మూమెంట్. మన బాడీకి మూమెంట్ అనేది చాలా అవసరం. బల్లి రిపేరింగ్ ఎలాగైతే చేపిస్తామో అలాగే మన బాడీ వర్కౌట్ చేయడం వల్ల మన బాడీలో అన్ని పార్ట్స్ మంచిగా పనిచేస్తాయి. సో మూడోది వచ్చి రెస్ట్. ఈ పై 2 చేసిన తర్వాత ఖచ్చితంగా రెస్ట్ అనేది ఉండాలి, మంచి స్లీప్ అనేది తీసుకోవాలి. అప్పుడే బాడీ అనేది రికవరీ అవుతుంది, మనం ఫిట్గా హెల్తీగా ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే మనం అందరం ముందే పెద్ద పెద్దగా ఏమి ఎత్తేయలేమండి. సింపుల్గా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే మనం ఎప్పుడొక రోజు పెద్దగా ఎదుగుతాం, మంచిగా తయారవు. గణేష్ చతుర్థి అంటేనే మనకి ఆరంభం. సో లెట్స్ స్టార్ట్ టుడే. ఎక్స్క్యూజెస్ అనేవి వదిలేసేయండి. ఇప్పటి నుంచి మీ బాడీని ఫిట్గా ఉంచాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఇది నా ఫిట్నెస్ జర్నీ స్టార్టింగ్ మాత్రమే. ముందుగా చాలా నాలెడ్జ్ అయితే నేర్చుకోబోతున్నాం, షేర్ చేసుకోబోతున్నాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ అందరికీ మళ్ళీ ఒకసారి హెల్దీ అండ్ ప్రాస్పరస్ హ్యాపీ వినాయక చవితి.